Welcome to Lapakshi Fix It. Today we discuss Hindu editorial. ఈరోజు టాపిక్ చూస్తే ట్రబుల్డ్ ట్రాన్సిషన్ అన్నాడు. ట్రబుల్డ్ ట్రాన్సిషన్ అన్నాడు. ఇంగ్లీష్లో ట్రాన్సిషన్ అంటే మీనింగ్ వచ్చి చేంజ్. ట్రాన్సిషన్ అంటే మీనింగ్ వచ్చి చేంజ్ అవ్వడం. ఇక్కడ చూస్తే ట్రబుల్డ్ ట్రాన్సిషన్ అన్నాడు, ఇక్కడ ట్రబుల్గా ఉంది అన్నాడు. ట్రబుల్ అంటే మీనింగ్ వచ్చి డిఫికల్ట్గా ఉంది అని. మనం ఎక్కువగా ట్రబుల్ అంటాం కదా, ట్రబుల్కి యాడ్జెక్టివ్ ఫామ్గా ట్రబుల్ సమ్ అంటాం. ట్రబుల్ సమ్ అంటే ఒక మీనింగ్ వచ్చి దీన్ని మనం వనరస్ అంటాం. ట్రబుల్ సమ్ అంటే ఒక మీనింగ్ వచ్చి బర్డెన్ సమ్ అంటాం. ఇక్కడ మన టైటిల్ ఏమిటంటే ట్రబుల్ ట్రాన్సిషన్ అన్నాడు. ఇక్కడ చేంజ్ ఎలా ఉందంటే కొంచెం ట్రబుల్ సమ్గా ఉంది, అంటే డిఫికల్ట్గా ఉంది అన్నాడు. ఇక్కడ ఆన్ ద నేపాల్ ప్రొటెస్టెస్ అండ్ ఆఫ్టర్. నేపాల్లో ఏం జరిగింది, అక్కడ ప్రొటెస్ట్ జరిగింది అంటున్నాడు. సో నేపాల్లో ప్రొటెస్ట్ జరిగింది, ఆ తర్వాత అంటే అర్థం ఏంటి, ప్రొటెస్ట్ జరిగాయి కదా, దీని తర్వాత కూడా ట్రబుల్గా ఉంది అంటున్నాడు. ఇక్కడ మన ప్రొటెస్ట్ని ఇంగ్లీష్లో ఏమంటాం, నౌన్. ప్రొటెస్ట్ చేస్తారు చాలా మంది, ఏం చేస్తారు, దీన్ని మనం సింపుల్గా అవుట్ క్రై అంటాం. అవుట్ క్రై అన్న కూడా మీనింగ్ వచ్చి ప్రొటెస్ట్, మనం దీన్నే రిప్రహెన్షన్ అంటాం. సో ఇక్కడ మనకి అర్థమవుతుంది ప్రజెంట్ నేపాల్ యొక్క కండిషన్ ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. రీసెంట్గా చూస్తే నేపాల్లో ప్రొటెస్ట్ జరిగింది, అక్కడ గవర్నమెంట్ ఏమైందంటే డిజాల్వ్ అయిపోయింది. డిజాల్వ్ అంటే సింపుల్ చెప్పాలంటే డిస్మిస్ అయిపోయింది. మనకు దీన్నే సింపుల్గా అర్థం చేసుకోవాలంటే క్యాన్సిల్ అయిపోయింది అంటాం. అక్కడ చాలామంది ప్రొటెస్ట్ చేశారనమాట. ప్రొటెస్ట్ చేసి ఆ దేశం యొక్క పార్లమెంట్ మీద, సుప్రీంకోర్టు మీద దాడులు చేసి మొత్తం అక్కడ అంతా కూడా ప్రొటెస్ట్ చేసి చాలా నాశనం చేశారు. ఇప్పుడు ఏం చేశారంటే అక్కడ నేపాల్లో ప్రజెంట్ ఇంటెరిమ్ గవర్నమెంట్ ఏర్పడింది. ఇంటెరిమ్ గవర్నమెంట్, ఇక్కడ ఇంటెరిమ్ అంటే ఒక మీనింగ్ వచ్చి టెంపరీ అని తీసుకోవచ్చు. మనకు దీన్నే తాత్కాలికమైన ప్రభుత్వం అంటాం. సో ఇక్కడ వీళ్ళ పని ఏంటంటే 2026లో అక్కడ ఎలక్షన్ జరగాలి. ఇక్కడ ఎలక్షన్ కండక్ట్ చేయాల్సిన బాధ్యత ఎవరిదంటే ప్రజెంట్ వచ్చిన న్యూగా వచ్చిన అక్కడ ప్రధాని ఉన్నారనమాట. ఆవిడ పేరు సుశీల అని చెప్తున్నారు, సుశీల కార్కి అంటున్నారు. ఇదనమాట ఇక్కడ పేరు, ఆవిడ పేరు. ఈవిడ ప్రజెంట్ ఇక్కడ తాత్కాలికంగా వచ్చిన ప్రైమ్ మినిస్టర్ అని చెప్పొచ్చు. ఈవిడ ఏంటంటే ప్రజెంట్ నేపాల్ కండిషన్స్ అన్ని కూడా కొంతవరకు మొత్తం అన్ని కూడా మళ్ళీ నామినైజ్ చేయాలని చెప్తున్నాడు. నామినైజ్ చేసి గవర్నమెంట్ని మళ్ళీ కొత్త గవర్నమెంట్ కోసం అక్కడ ఎలక్షన్స్ని 2026 మార్చ్లో ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి. సో ఇది ప్రజెంట్ ఆవిడ మీద ఉన్న ఒక రెస్పాన్సిబిలిటీ. ఇక చూస్తే ఇంటెరిమ్ గవర్నమెంట్ అన్నాడు, ఇన్ నేపాల్ మస్ట్ రెసిస్ట్ అన్నాడు. రెసిస్ట్ అంటే అపోజ్ అని. ఇక్కడ ఏం అపోజ్ చేయమంటున్నాడు, ఇల్లిస్టిమేట్ డిమాండ్స్ అంటున్నాడు. మనకి డిమాండ్స్ రెండు రకాలుగా ఉంటాయి. మన తెలుగులో అంటుంటాం న్యాయబద్ధమైన అంటాం, దాని ఇంగ్లీష్లో లెజిటిమేట్ అంటారు. ఇక్కడ ఏం చెప్పాడు, ఇల్లిస్టిమేట్ అన్నాడు, అంటే మీనింగ్ వచ్చి ఇల్లీగల్. కొంతమంది ఇల్లీగల్గా కొన్ని డిమాండ్స్ చేస్తున్నారు, అలాంటి వాటిని కన్ఫర్మ్గా అపోజ్ చేయనమాట కొత్తగా వచ్చిన ప్రధాని సుశీల గారు అని చెప్పారు. ఇక్కడ మనం చూస్తే సుశీల గారు మనం కొంచెం ఒక బ్యాక్గ్రౌండ్ చూసాం అనుకోండి, ఆవిడ అక్కడ మాజీ చీఫ్ జస్టిస్ అంటారు, ఎక్స్ చీఫ్ జస్టిస్ అని చెప్తున్నారు. సో యాక్చువల్గా తను ఫస్ట్ ఒక టీచర్గా తన కెరీర్ స్టార్ట్ చేశారు, తర్వాత చీఫ్ జస్టిస్గా నేపాల్ అయ్యారు. అలాగే ప్రజెంట్ నేపాల్ యొక్క ఫస్ట్ లేడీ ప్రైమ్ మినిస్టర్గా మనం చెప్పొచ్చు. అంటే నేపాల్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఇప్పుడు దాకా చూస్తే మొట్టమొదటి మహిళా ప్రధానిగా మనం చెప్పొచ్చు. సో సుశీల్ గారు ఎప్పుడు జన్మించారంటే 1952 జూన్ 7న ఆవిడ జన్మించారు. ఎక్కడంటే విరాట్ నగర్ అనే ప్లేస్లో ఆవిడ జన్మనిచ్చారు. సో మీకు తెలుసు సుశీల్ గారు కూడా మన ఉత్తరప్రదేశ్లో ఉంది కదా బెనారస్ యూనివర్సిటీ, అక్కడ చదువుకున్నట్టు మనకి ఆవిడే చెప్పారు రీసెంట్గా. ఇదనమాట సుశీల గారి యొక్క మన పరిచయం చెప్తున్నాం అనమాట. సో ఇప్పుడు ఏంటంటే నేపాల్లో చాలా మంది చనిపోయారు, ప్రొటెస్ట్ చేయడం వల్ల అక్కడ ఎంతో మంది చనిపోయారు. మనకు తెలుసు, మన ఒక రోజు చూసాము ప్రొటెస్ట్ జరిగినప్పుడు అక్కడ చాలా మంది చనిపోయారు, కానీ చివరికి కౌంట్ వచ్చి అక్కడ 70+ అన్నాడు. ఆ 70+ కౌంట్ ఉంది అక్కడ. ఇప్పుడు ఏంటంటే అక్కడ మెయిన్ అక్కడ ప్రజలు దేనంటే అక్కడ మనం చెప్పాల్సింది జన్ జీ అన్నాం, జన్ జెడ్ ప్రొటెస్ట్. ఇదన్నమాట ప్రొటెస్ట్. వీళ్ళు ఎక్కువగా ఏం చేశారంటే
గవర్నమెంట్ అనేది కరప్షన్, వీళ్ళందరూ కూడా ఇక్కడ కరప్షన్ వ్యతిరేకించారు. తర్వాత ఏమో అప్పట్లో ఏంటంటే సోషల్ మీడియాని బ్యాన్ చేశారు, దీని మీద కూడా వ్యతిరేకించారు. తర్వాత ఏంటంటే ఇంటాలరెన్స్ ఆఫ్ గవర్నమెంట్ అనమాట, గవర్నమెంట్ ఇంటాలరెన్స్ ఉన్నది. ఇవన్నీ కూడా యాంటీగా పనిచేసి జన్జీ ఉద్యమం అనేది ఏర్పడింది. యాక్చువల్గా అయితే ప్రజెంట్ సుశీల్ గారు వచ్చారు కదా ప్రధానమంత్రిగా, అది కూడా యాక్చువల్గా రాజ్యాంగబద్ధంగా లేదంటున్నాడు. యాక్చువల్గా మనం చూస్తే నేపాల్ ప్రధానిగా ఎన్ని కావాలప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ ప్రధానమంత్రి కోసం అక్కడ అన్ని ప్రయత్నాలు చేస్తారు. సో ప్రధానమంత్రి లేరు ఇంకా తప్పదు అన్నప్పుడు మాత్రమే ఇలాగ మనం తీసుకోవచ్చు చాయిస్. కానీ ఇక్కడ ఏమైందనమాట, ప్రజెంట్ కండిషన్ బాగాలేదు, అక్కడ అంతా డిస్టర్బెన్స్ ఉన్నాయి కాబట్టి రాజ్యాంగాన్ని ఫాలో అవ్వకుండానే వాళ్ళు ఏం చేస్తారనమాట. యాక్చువల్గా మీకు తెలుసు అక్కడ ఆర్మీ రంగంలోకి వచ్చింది, ఆర్మీ అంతా కలిసి ఏం చేసిందంటే సుశీల గారికి ప్రధానమంత్రిగా అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ మనకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే దీంట్లో మొనార్కీ, మన తెలుగు అంటాం రాచరికం అంటాం, రాచరికము వీళ్ళు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళ ప్లాన్ ఏంటంటే ఏదో రకంగా గవర్నమెంట్ పడగొట్టేస్తే మొత్తం ఇంకా పాలిటిక్స్ తీసేస్తే మళ్ళీ అప్పట్లాగా ఉంటుంది అని ప్లాన్ చేస్తున్నారు. కొంతమంది ఏమో యాంటీ సోషల్ పర్సన్స్ అంటే అసాంఘిక వ్యక్తులు అంటాం, వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారు. ఎందుకు ఈ జడ్ వాళ్ళు ఏమన్నారంటే మేమేమీ కాదు, కొంతమంది అవుట్ సైడర్స్ వచ్చారు, మేమైతే ఏమీ చేయలేదు, వేరే వాళ్ళు వచ్చి ఈ ధ్వంసం చేశారని చెప్పి వాళ్ళు అక్కడ చెబుతున్నారు. ఇదనమాట ప్రెసిడెంట్ ఒక పెద్ద డిస్టర్బెన్స్ జరిగింది. ఆ తర్వాత కొత్త ప్రధాని వచ్చారు. ఇప్పుడు ఆవిడ ముందున్న కొన్ని లక్ష్యాలు ఏంటంటే మెయిన్ ఏంటంటే ఎలక్షన్ కండక్ట్ చేయడం, ప్రజెంట్ ఆ దేశంలో శాంతిని నెలకొల్పడం, ఇవన్నమాట సుశీల గారి ముందున్న లక్ష్యాలు. సో అక్కడ ప్రజెంట్ అయితే చాలా సిచ్యువేషన్ దారుణంగా ఉన్నాయి. జన్జీ ఏం చేసిందంటే అక్కడ పార్లమెంట్ని, అక్కడ కోర్ట్స్ని, అక్కడ ఉన్న డాక్యుమెంట్స్ని ఇవన్నీ కూడా వాళ్ళు అక్కడ నాశనం చేస్తారు. ఇది నిజంగా ఆర్థికంగా చాలా పెద్ద నష్టం అన్నమాట. ఇక్కడ బాధ కలిగించే విషయం ఏంటంటే ఎంతో కష్టపడి ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి తెచ్చుకున్న స్వతంత్రాన్ని ఇక్కడ వీళ్ళు ఏంటి అక్కడ అనమాట మిస్యూజ్ చేశారు. ఇప్పుడు ఇక్కడ ఇంకో పని చేయాలి సుశీల గారు, ఏంటంటే ఈ ప్రొటెస్ట్ చేసి అల్లర్లు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి మనకి చట్టం ముందు అక్కడ తీసుకొచ్చి కోర్టు నిలబెట్టి వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి. లేకపోతే రేపొద్దున అందరూ కూడా చాలా మంది అహింసని మార్గంగా ఎంచుకొని ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. మనం ఎక్కువ చూస్తుంటాం నయా నేపాల్ అంటుంటాం. నయా నేపాల్ అనేది ఇప్పుడు మన చేతుల్లో ఉందన్నమాట, సుశీల గారి చేతుల్లో ఉంది. సుశీల గారు ఎలా రియాక్ట్ అవుతారో దాన్ని బట్టి అక్కడ ఉందన్నమాట. ఆవిడకైతే చాలా మంచి పేరు ఉందన్నమాట, ఆవిడ మీద చాలా మంచి గుడ్ విల్ ఉంది, తన మీద అసలు చిన్న ఎలిగేషన్స్ కూడా లేవన్నమాట, కరప్షన్స్ కానీ ఎలాంటివి లేవు, ఆవిడ చాలా మంచి పర్సన్ చెప్పి ఒక మంచి నేమ్ అయితే ఉందంట. ఇప్పుడు ఆవిడ ముందున్న మెయిన్ టాస్క్ వచ్చి ఏంటంటే నయా నేపాల్, తర్వాత ఏంటంటే ఫెయిర్గా ఎలక్షన్ జరగాలి, అంటే ఎలాంటి ఆటంకాలు లేకుండా శాంతియుతంగా ఎలక్షన్ జరగాలి, కొత్త ప్రధాన్ని ఎన్నుకోవాలి. ఏంటేమంటే మధ్యంతర ప్రభుత్వం అంటామన్నమాట. అంటే కొత్త ప్రభుత్వం వచ్చే వరకు వీళ్ళు అక్కడ జస్ట్ అక్కడ హోల్డ్ చేస్తారు, ఆ తర్వాత ఎలక్షన్స్ పెట్టి కొత్త వాళ్ళకి ప్రభుత్వాన్ని అందిస్తారనమాట. సో ఇది మనం చెప్పాల్సిన నేపాల్ ఇష్యూ. నేపాల్ ప్రజెంట్ కంటెస్ట్ ఏమీ బాగాలేదు, ఇప్పుడిప్పుడే కొంచెం మళ్ళీ ఏదో జరుగుతుందనమాట. అక్కడ కొత్తగా వచ్చిన ఆవిడ మీద ప్రజెంట్ భారం అంతా ఉంది. సో ఇదనమాట వాడు చెప్పింది. మనం దాన్ని ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మనంతా కూడా హిందూలో వచ్చిన ఆర్టికల్ని బేస్ చేసి కంటిన్యూ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఫస్ట్ ఆఫ్టర్ వైలెంట్ ప్రొటెస్టర్స్ దాట్ లెఫ్ట్ 74 డెడ్ అన్నాడు. ఆఫ్టర్ వైలెంట్ అంటున్నాడు, అక్కడ ప్రొటెస్టర్స్ అన్నాడు. అక్కడ చాలా మంది జడ్ వాళ్ళు ఏం చేశారంటే ప్రొటెస్ట్ చేశారు. అక్కడ మనం చూస్తాము వైలెంట్ అన్నాడు. వైలెంట్ అంటే మనం ఎక్కువ చెప్పేవాడు సవేజ్ అంటాము, మనకు దీన్నే బ్రూటల్ అంటాము. సవేజ్ అన్న వైలెంట్ అన్న సింపుల్ వర్డ్ వచ్చి బెల్లికోస్ అంటాము, మనకు దీన్నే బెల్లిజరెంట్ అంటాము. చాలా అట్రాషియస్ గా చాలా దారుణంగా జరిగిందనమాట. అక్కడ ఏంటంటే ప్రొటెస్ట్ అనేవి అంటే నిరసన వ్యక్తం చేశారు, ప్రొటెస్ట్. సో దాట్ లెఫ్ట్ 74 డెడ్, దాని కారణంగా 70 మెంబర్స్ చనిపోయారంట. 74 అంటున్నాడు. నేపాల్స్ ఎలక్టెడ్ గవర్నమెంట్ హ్యాస్ ఫాలెన్. అప్పుడే అక్కడ ఎన్నికైన గవర్నమెంట్ ఉంది కదా, అదేంటనమాట పడిపోయింది, ఫాల్ అయిపోయింది. అక్కడ సింపుల్ చెప్పాలంటే అక్కడ ఫాల్ అన్న మీనింగ్ వచ్చి కొలాప్స్ అని చెప్పొచ్చు.
కొలాప్స్ అయిపోయింది అనమాట. అప్పుడు అక్కడ ఎగ్జిస్ట్ ఉన్న గవర్నమెంట్ అని చెప్పినాడు. ఈ 75 మెంబర్స్ చనిపోయిన తర్వాత విత్ ఇట్స్ పార్లమెంట్ డిజాల్వ్ అండ్ ఫార్మర్ జూరిస్ట్ సుశీల కార్కిల్ అంటున్నాడు లీడింగ్ అండ్ ఇంటర్మ్ గవర్నమెంట్ అంటిల్ ద 2026 ఎలక్షన్. ఇదంతా జరిగిపోయింది, గవర్నమెంట్ అక్కడ డిజాల్వ్ అయిపోయింది. ఇప్పుడు అన్నమాట కొత్తగా వచ్చిన గవర్నమెంట్ పేరు వచ్చి ఇంటర్మ్ గవర్నమెంట్. దాన్ని లీడ్ చేస్తున్నవారంటే జూరిస్ట్ సుశీల కార్కిల్ అన్నారు. సుశీల కార్కిల్ ఈవిడనమాట ప్రెసెంట్ ఇక్కడ పిఎం అని చెప్తున్నాడు అక్కడ ఎవరికంటే నేపాల్కి. సో వైల్ ద జన్జీ ప్రొటెస్టర్ హ్యాడ్ లిస్టిమేట్ గ్రీవెన్సెస్ అన్నాడు. మనంతా చెప్పుకున్నాం జన్జీ వాళ్ళకి ఆ ప్రొటెస్టర్స్ కి కొన్ని ఉన్నాయన్నమాట. అవన్నీ ఎలా చెప్పినాడు అక్కడ లిస్టిమేట్ అన్నాడు. అక్కడ లిస్టిమేట్ అంటే మీనింగ్ వచ్చి లిసిట్ గా చెప్పొచ్చు, లిసిట్ అంటే మీనింగ్ వచ్చి లీగల్ అని చెప్పొచ్చు. మనకు దీన్నే లాఫుల్ అంటాం, లేదంటే జస్ట్ అంటాము. సో న్యాయబద్ధమైన, లీగల్ గా, లిసిట్ గా, లాఫుల్ గా, జస్ట్ అంటున్నాడు. సో అక్కడ లెజిటిమేట్ గ్రీవెన్సెస్ ఇంక్లూడింగ్ అన్నాడు, వాళ్ళకి కొన్ని గ్రీవెన్సెస్ ఉన్నాయి అన్నాడు. అక్కడ గ్రీవెన్స్ పదాన్ని నౌన్ గా చెప్పాడు. గ్రీవెన్స్ అంటే మీనింగ్ వచ్చి కంప్లైంట్ అని చెప్పొచ్చు. సో వాళ్ళకున్న కంప్లైంట్స్ అయితే వాళ్ళు అక్కడ వ్యక్తం చేస్తున్నారు. అవేంటంటే చెప్తున్నాడు అక్కడ పూర్ గవర్నెన్స్. అక్కడ పూర్ అంటే పేద అని కాదు, బ్యాడ్ అని చెప్పొచ్చు. బ్యాడ్ గవర్నెన్స్ అంటున్నాడు. సో అక్కడ చాలా కండిషన్ ఏమి బాగాలేదన్నమాట. అక్కడ గవర్నెన్స్ ఏమీ బాగాలేదు. పక్కన తర్వాత లెజిటిమేట్ గ్రీవెన్స్, పూర్ గవర్నెన్స్, ఎంట్రెంచ్డ్ కరప్షన్. మన తెల్ల అంటుంటాం ఎంట్రెంచ్డ్ అంటే పాతుకుపోయిన, మనకు దీనే సింపుల్ గా ఎంబెడెడ్, సింపుల్ చెప్పాలంటే ఇంప్లాంట్. ఇప్పుడు సపోజ్ ఇక్కడ టేబుల్ ఉందనుకోండి, మన టేబుల్ మీద మేకు పెట్టి గట్టి కొడితే అక్కడ మేకు ఏమవుతుంది, లోపలికి బాగా లోపలికి వెళ్ళిపోతుంది, లోపల దిగుతుంది. ఆ మీనింగ్ అనమాట. ఎంట్రెంచ్ అంటే ఎంబెడెడ్, లోపలికి బాగా వెళ్ళిపోతుంది కాబట్టి దాన్నే బాగా పాతుకుపోయిన. ఇప్పుడు చెట్లు చూస్తాం, చెట్లకి వేళ్ళు ఉంటాయి, చెట్లు వేళ్ళు ఏమవుతాయి అనమాట భూమిలోకి లోపలికంటూ పాతుకుపోతాయి. ఆ మీనింగ్ అక్కడ ఎంట్రెంచ్ అంటే పైకి కనిపించేది కాదు, లోపలికి చాలా ఎక్కువ. ఎంట్రెంచ్ అంటే బాగా పాతుకుపోయింది, చాలా వేలుపోయింది అంటాం. ఆ మీనింగ్ అనమాట. కరప్షన్ అండ్ ఇంటాలరెన్స్ అన్నాడు. ముఖ్యంగా కరప్షన్. సో బాగా ఎక్కువైపోయింది కరప్షన్ అక్కడ. మనం ఎక్కువ నిన్న ఓట్ చెప్పు కరప్షన్కి, మనకు దీన్ని డిబాచరీ అని ఎక్కువ రాస్తుంటాము. లేదో పని చేయండి, డిప్రావిటీ అని మనం రాసుకోవచ్చు, లేదంటే టపిచ్యూడ్ అని కూడా రాసుకోవచ్చు. బ్రైబ్ అని రాసుకుంటాము. బ్రైబ్ అన్న, బ్రైబరీ అన్న, లేదా గ్రాఫ్ట్ అన్న, ఇవన్నీ కూడా మీనింగ్ ఒకటే. కరప్షన్స్ లేదా స్కామ్స్ అంటుంటాం. సింపుల్ వర్డ్ అయితే మనం ఎక్కువ వినేవాళ్ళం, 2G స్కామ్, 4G స్కామ్ అని. స్కామ్ అండ్ ఇంటాలరెన్స్ ఆఫ్ క్రిటికల్ వ్యూస్ అన్నాడు. ఇంటాలరెన్స్ అంటే అసహనము. ఇంటాలరెన్స్ ఆఫ్ అన్నాడు. ఇంటాలరెన్స్ అంటే ఇంపేషన్స్ అనమాట. అప్పుడున్న ప్రధానమంత్రి అసలు ఏం చెప్పినా వినేవాడు కాదనమాట. ఎవరైనా కొంచెం క్రిటిసైజ్ చేస్తే చాలన్నమాట, వాళ్ళ మీద రియాక్షన్ తీసుకునేవారు. అలా చేయకూడదు. యాక్చువల్గా ప్రజాస్వామ్యం అన్నప్పుడు అన్ని కామన్ గా అవన్నీ ఉంటాయి, అన్ని తీసుకోవాలి. అంతేగాని దానికి వెంటనే రియాక్షన్స్ ఇచ్చేసి అక్కడ స్టిక్ చేయకూడదు. సో ఆ క్రిటికల్ వ్యూస్ సీన్ ఇన్ ద అవుట్స్టేట్ అంటాడు అనమాట. సిపిఎన్ యుఎంఎల్ లెడ్ గవర్నమెంట్స్ బ్యానింగ్ ఆఫ్ 23 సోషల్ మీడియా వెబ్సైట్. అటు అక్కడ అవుస్ట్ అన్నాడు. ఈ పదం చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అప్పుడు దాకా పవర్లో ఉండి సడన్ గా పవర్ పోయింది అనుకోండి, సో దట్ ఈస్ కాల్డ్ అవుట్స్టేట్. మనకు దీన్నే ఒక పని చేయొచ్చు. ఇంగ్లీష్ లో థ్రోన్ అంటే సింహాసనము, సింహాసనం అధిష్ఠించుట యంత్రోన్, సింహాసనం దిగిపోతే డిథ్రోన్. అవుస్ట్ అంటే మీనింగ్ వచ్చి నథింగ్ బట్ సింపుల్ అర్థం చేసుకోండి, రిజైన్. మనకు కొన్ని వర్డ్స్ కూడా సింపుల్ గుర్తుపెట్టుకోవాలి. మనకు ఎగ్జామ్లో త్వరగా గుర్తు రావాలంటే డిఫికల్ట్ వర్డ్స్ తో పాటు ఇలాంటివి. అవుస్ట్ అంటే లీవ్ ఆర్ రిజైన్, ఇలా అర్థం చేసుకోండి అవుస్ట్. సో అంటే ఇంత ముందు పాత గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ బయటకు వెళ్ళిపోయిందో ఆ గవర్నమెంట్ చేసిన పని ఏంటంటే 23 సోషల్ మీడియా వెబ్సైట్స్ ని బ్యాన్ చేసింది. ద ట్రాన్సిషన్ ఇట్ సెల్ఫ్ వాజ్ బ్లాటెంట్లీ అన్కాన్స్టిట్యూషనల్, వైలేటింగ్ ఆర్టికల్ 76 అంటున్నాడు ఆఫ్ నేపాల్స్ 2015 కాన్స్టిట్యూషన్ విచ్ పర్మిట్స్ డిజల్యూషన్ ఓన్లీ ఆఫ్టర్ ఫెయిల్డ్ ప్రైమ్ మినిస్టర్ అపాయింట్మెంట్స్. ఇప్పుడు సడన్ గా వచ్చింది కదా ఈ సుశీల గారు తీసుకొచ్చారు, అది కూడా రాజ్యాంగబద్ధం కాదంట. ఎందుకు కాదంటే అక్కడ ఏం చెప్పినాడంటే ఉన్న ప్రధానమంత్రి
ఫెయిల్ అయిపోతే లేదా కొత్త ప్రధానమంత్రి దొరకకపోతే తప్ప ఇలా చేయకూడదు. యాక్చువల్లీ ఇక్కడ ఆర్టికల్ 76 ఉందంట నేపాల్ రాజ్యాంగంలో. ఆర్టికల్ 76 ఇది దీనికి వీళ్ళు ఇక్కడ వ్యతిరేకంగా చేశారు. సో 15లో వచ్చిన రాజ్యాంగం అంటే 15లో వచ్చిన రాజ్యాంగం ఆర్టికల్ 76 లో చెప్పింది అనమాట. అక్కడ చెప్పారు చూడండి, ద ట్రాన్సిషన్ ఇట్ సెల్ఫ్ వాస్ బ్లాటెంట్లీ. ఈ పదం మనం చెప్పిన క్లాసులో బ్లాటెంట్ అంటాడు, వెంటనే ఫ్లాగ్రెంట్ అని కూడా చెప్పాను. బ్లాటెంట్ ఈజ్ ఈక్వల్ టు ఫ్లాగ్రెంట్ అని చెప్పాం. బ్లాటెంట్ అంటే ఒక మీనింగ్ వచ్చి బ్యాడ్ అని చెప్పాను, ఒక మీనింగ్ వచ్చి ఓపెన్ అని కూడా చెప్పొచ్చు. అంటే చాలా దారుణం కనబడుతుంది ఓపెన్ అని చెప్పొచ్చు అనమాట. బ్లాటెంట్లీ అన్కాన్స్టిట్యూషనల్ వైలేటింగ్ ఆర్టికల్ 76 అంటున్నాడు. వైలేటింగ్ అన్నాడు, వైలేట్ వెర్బ్ అవుతుంది. వైలేట్ అంటే చెప్పిన దాన్ని వినకపోవడం, కంటెంప్ట్. మనకు దీన్నే ట్రెస్పాస్ అంటాము లేదా ట్రాన్స్గ్రెస్ అంటాము. ఇవన్నీ కూడా సేమ్ మీనింగ్స్. వైలేట్ చేయడం అనమాట, ధిక్కరించడం. చెప్పిన దాన్ని వీళ్ళు ఏం చేస్తారనమాట, బ్రేక్ చేస్తారు. బ్రేక్. సో బ్రేక్ చేయడం అన్నా కూడా సేమ్ మీనింగ్ అనమాట, అంటే వాళ్ళ మాట అక్కడ వినట్లేదు. సో వైలేటింగ్ ఆర్టికల్ 76 అంట ఆఫ్ నేపాల్ 2015 కాన్స్టిట్యూషన్ విచ్ పర్మిట్స్ డిజల్యూషన్ ఆఫ్టర్. ఇందా మనం రాసాం డిజాల్వ్ అన్నాం, దానికి నౌన్ ఫామే డిజల్యూషన్. అక్కడ డిజల్యూషన్ అంటే మీనింగ్ వచ్చి క్యాన్సలేషన్. ఎప్పుడు ప్రధాని మనం మార్చాలంటే ఓన్లీ ఆఫ్టర్ ఫెయిల్డ్ ప్రైమ్ మినిస్టర్ అపాయింట్మెంట్స్. ఉన్న వాళ్ళు ఫెయిల్ అయిపోయినప్పుడు లేదంటే ఎవరైనా దొరకనప్పుడు తప్ప అలా చేయకూడదు. అయినప్పటికీ కన్సిడరింగ్ ద ఎక్సిజెంట్ సర్కమ్స్టాన్సెస్ అన్నాడు. అక్కడ ఆన్సర్ ఎక్సిజెంట్ అన్నాడు. అక్కడ ఎక్సిజెంట్ అంటే అర్జెంట్ అనమాట, అంటే డిమాండింగ్ అనమాట. ఇక్కడ అంత టైం లేదు మనకి. అక్కడ అనుకోకుండా అక్కడ ప్రొటెస్ట్ జరిగిపోయింది, సడన్ గా అక్కడ ప్రైమ్ మినిస్టర్ ఓకేనా మొత్తం అంతా అక్కడ క్యాన్సిల్ అయిపోయింది, అంత జరిగింది. కాబట్టి మామూలుగా అది చేయకూడదు, రాజ్యాంగబద్ధంగా లేదు. కాకపోతే ఇక్కడ తప్పదనమాట, వాళ్ళ కండిషన్స్ అలా ఉన్నాయి అంటున్నాడు. తప్పని సిచ్యువేషన్ లో చేశారు. సర్కమ్స్టాన్సెస్ అంటే సిచ్యువేషన్. సర్కమ్స్టాన్సెస్ అన్నాడు, చాలా ఈజీ వర్డ్ అది. సర్కమ్స్టాన్సెస్ నౌన్ గా చెప్పచ్చు, సిచ్యువేషన్. ఏమన్నా వర్డ్ చెప్పాను, సర్కమ్స్క్రైబ్, సర్కంవెంట్ అని చెప్పాను రీసెంట్ గానే. ఒక మీనింగ్ వచ్చి ఏం చెప్పాను, సర్కమ్స్క్రైబ్ అంటే సర్కంవెంట్ అని కూడా చెప్పాను. అప్పుడు మనం చెప్పిన రెండు వర్డ్స్, ఒకటి ఏం చెప్పినా రోజు మీకు, ఒకటి సర్కమ్స్క్రైబ్, సర్కంవెంట్ అని చెప్పినప్పుడు మనం రెండు వర్డ్స్ రాసి రెండు ఎక్స్ప్లెయిన్ చేసాం. ఓకేనా. అలాగే ఇక్కడ సర్కమ్ అన్నాడు కదా, సర్కమ్ స్టాన్స్ అన్నాడు. ఇక్కడ చూడండి స్టాన్స్ ఎలా పని చేస్తుంది. నౌన్. నేను పదం చెప్పాను ఇన్స్టాన్స్ అని. ఇది ఇన్స్టాన్స్ మీనింగ్ ఏం చెప్పినా ఎగ్జాంపుల్ అని చెప్పాను. ఇది మనం ఎక్కువ రాస్తాం, ఫర్ ఇన్స్టాన్స్ అంట. అలా దెర్ ఈస్ లిటిల్ పర్చేస్ ఫర్ జుడిషియల్ రివ్యూ అన్నాడు. దెర్ ఈస్ లిటిల్ పర్చేస్ అన్నాడు. యాక్చువల్గా దెర్ ఈస్ లిటిల్ పర్చేస్, అక్కడ పర్చేస్ అంటే సపోర్ట్. ఇక్కడ పర్చేజ్ అంటే మీనింగ్ వచ్చి సపోర్ట్ గా తీసుకోండి. యాక్చువల్ అయితే ఇప్పుడు కొత్తగా ఎన్నికైన ప్రధానికి రాజ్యాంగబద్ధంగా ఎలాంటి కరెక్ట్ గా కాదంటున్నాడు. జుడిషియల్ రివ్యూ ఆఫ్ ద స్టెప్స్ టేకెన్ లాస్ట్ వీక్. యాక్చువల్గా దాని మీద మనం కోర్ట్స్కి వెళ్దామన్నా కూడా మనకి సరైన అక్కడ పవర్ లేదంటున్నాడు. ఫర్ జుడిషియల్ రివ్యూ ఆఫ్ ద స్టెప్స్ టేకెన్ లాస్ట్ వీక్ అంటే మనకు అక్కడ సపోర్ట్ లేదు, ఎందుకంటే అక్కడ అంతా కూడా అందరికి తప్పదు, అక్కడ సిచ్యువేషన్ ఒకటే ఉంది కాబట్టి. సో నాట్ ఓన్లీ ద ప్రెసిడెంట్ డి నాట్ డిజాల్వ్ ద అప్పర్ హౌస్. ఇక్కడ ఏంటంటే ప్రెసిడెంట్ ఏం చేశారనమాట, నేషనల్ అసెంబ్లీ ఉంటుందంటే అక్కడ దాన్ని ఆయన డిజాల్వ్ చేయలేదంటున్నాడు. మోర్ ట్రబ్లింగ్ వర్ ద ప్రొటెస్టర్స్ ఎగ్రీజియస్ యాక్షన్స్ విచ్ ఇంక్లూడెడ్ బర్నింగ్ పార్లమెంట్ అండ్ ద సుప్రీం కోర్ట్. మోర్ ట్రబుల్, ముఖ్యంగా ట్రబులింగ్ గా ఉందంటే ఎగ్రీజియస్ అని చూడండి. ఎగ్రీజియస్ అంటే ఒక మీనింగ్ వచ్చి బ్యాడ్ అని చెప్పొచ్చు లేదా షాకింగ్ అని చెప్పొచ్చు. ఇవన్నీ తర్వాత ముందు మనకు కొన్ని విషయాలు ఉన్నాయన్నమాట నేపాల్లో. అవి మనం చాలా దారుణంగా ఉన్నాయి, చాలా షాకింగ్ గా ఉన్నాయి, చాలా బ్యాడ్గా ఉన్నాయంట. అవి ఏంటో చెప్తున్నాడు అక్కడ. ఏంటంటే అవి అంటే ఎగ్రీజియస్ యాక్షన్స్ విచ్ ఇంక్లూడెడ్ బర్నింగ్ ద పార్లమెంట్ ని బర్న్ చేస్తారు, ఫైర్ చేస్తారు. ద సుప్రీం కోర్ట్ డిస్ట్రాయింగ్ వైటల్ డాక్యుమెంట్స్. అక్కడ వైటల్ అంటే మీనింగ్ వచ్చి ఇంపార్టెంట్ అని, ఆ డాక్యుమెంట్స్ అక్కడ వాళ్ళు స్పాయిల్ చేస్తారు. Nepal is expected to suffer severe economic losses besides governance issues.
డ్యూ టు ద డిస్ట్రక్షన్ ఆఫ్ ప్రాపర్టీ అండ్ డాక్యుమెంట్స్. ఇప్పుడు వాళ్ళు చేసిన ప్రొటెస్ట్లో చేసిన ఈ పనుల వల్ల నేపాల్ గవర్నమెంట్కి ఒకటి ఆర్థికంగా నష్టమంట, ఇంకొకటి ఏంటంటే పరిపాలన కూడా కష్టమైపోతుందంట. ఆ డాక్యుమెంట్స్ ఏమీ లేవు కదా, అన్నీ కూడా మొత్తం కూడా నాశనం అయిపోయినాయి కాబట్టి ఇబ్బందులు ఫేస్ చేయబోతుంది అని చెప్తున్నాడు. ద టార్గెటింగ్ ఆఫ్ డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్ సజెస్టెస్ ఎన్ అసాల్ట్ ఆఫ్ నేపాల్స్ పోస్ట్ కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ institution established after the painstaking construction writing process that followed the much needed ending of a decade long civil war in 2006, overcoming and so overcoming అంటున్నాడు అనమాట, anachronistic అంటున్నాడు, and discredited monarchy and which included marginalized sections beyond Kathmandu Valley's power structure. అక్కడ లంది సెంటెన్స్ రాశాడు. అక్కడ అర్థం ఏంటంటే ఒక లాంగ్ డికేడ్ అనమాట, ఎంతో కాలం ఫైట్ చేసి వాళ్ళు ఫ్రీడమ్ తెచ్చుకొని ఆ తర్వాత వాళ్ళు రాజ్యాంగం రాశారు. అంత కష్టపడి అంత హార్డ్ వర్క్ చేసి నిర్మించుకున్న రాజ్యాంగం వీళ్ళకి ఏంటనమాట స్పాయిల్ చేశారు. వాళ్ళు చేసిన వీళ్ళ అక్కడ రిజల్ట్ లేకుండా చేసేసారు. సో చెక్ చేద్దాం సార్ మళ్ళీ. ద టార్గెటింగ్ ఆఫ్ డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్ సజెస్టెస్, అక్కడ ఉన్నాయి కదా మన పార్లమెంట్ కానీ కోర్ట్స్, వీటి మీద వాళ్ళు ఏంటన్నమాట దాడి చేశారు కదా, అదేం చెప్పింది సజెస్టెస్ ఎన్ అసాల్ట్ ఆఫ్ అన్నాడు. మనం ఎక్కువసార్లు చెప్పుకున్న వర్డ్ అసాల్ట్. అసాల్ట్ అంటే మీనింగ్ ఏం చెప్పి మనం ఎజైల్ ఈజ్ ఈక్వల్ టు సింపుల్ చెప్పాలంటే అటాక్ అనమాట. ఇది ఒక అటాక్ అనమాట. అటాక్ ఎక్కడ చేశారనమాట చూద్దాం. ద నేపాల్స్ అన్నాడు ఎస్టాబ్లిష్, సో అసాల్ట్ ఆన్ నేపాల్స్ పోస్ట్ కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ అంటే సో మనకి అక్కడ పోషన్ తర్వాత తర్వాత అనమాట రాజ్యాంగం వచ్చిన తర్వాత ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ ఆఫ్టర్ ద పెయిన్ స్టేకింగ్ అన్నాడు. అక్కడ పెయిన్ స్టేకింగ్ అంటే పెయిన్ స్టేకింగ్ అన్నాడు. ఇక్కడ యాడ్జెక్ట్ గా చెప్పండి హార్డ్ వర్కింగ్ అని చెప్పొచ్చు. అంటే అప్పట్లో వీళ్ళు ఎంతో కష్టపడి అక్కడ ఫ్రీడమ్ కోసం ఫైట్ చేసి ఆ చివరికి గెలిచాక రాజ్యాంగం రాసుకుంటే ఇప్పుడేమో ఈ కొత్తగా వచ్చిన ఈ యంగ్ పీపుల్ ఏమో ఈ జెన్జీ ఏమో ఇలా చేశారనమాట. వాళ్ళు నాశనం చేసింది అక్కడ రాజ్యాంగంతో పాటు రాజ్యాంగ సంస్థలని లైక్ కోర్ట్స్, పార్లమెంట్స్ అంటున్నాడు. అక్కడ యాక్చువల్ అక్కడ బాధపడుతున్నాడు అనమాట, చెప్తున్నారు అక్కడ దాని వాల్యూ వాళ్ళకి తెలియదని చెప్పి చెప్తున్నాడు. ప్రాసెస్ దట్ ఫాలోడ్ ద మచ్ నీడెడ్ ఎండింగ్ ఆఫ్ డికేడ్ లాంగ్ సివిల్ వార్. అక్కడ ఒక డికేడ్ పట్టిందంట. ఏంటి అక్కడ సివిల్ వార్ అనేది క్లోజ్ అవడానికి అంత టైం పట్టిందంట, ఒక డికేడ్. ఇన్ 2006 ఓవర్కమింగ్ యాన్ అన్నాడు, ఎనక్రోనిస్టిక్ అవర్ రాండి, ఎనక్రోనిస్టిక్ అన్నాడు అంటే రాంగ్ డేట్స్ అన్నమాట, అంటే తప్పులుగా చూపించిన. మనకు ఎనార్కీ అంటాం, ఇది వేరు. ANARCHY అంటే నో గవర్నమెంట్, ఇది వేరు. ఇది ఎనార్కీ. ఇక్కడ చూడండి ANAR, ఇక్కడ చూడండి ANACH. ఎనాక్రోనిస్టిక్ అంటే రాంగ్ డేట్స్ అనమాట. సో అండ్ డిస్క్రెడిటెడ్ మోనార్కీ. డిస్క్రెడిటెడ్ అంటే అక్కడ తెలుసు కదా డిజానర్డ్ అంటే అప్పట్లో రాచరికం ఉండేదన్నమాట. అదంతా కూడా తీసి వీళ్ళు అక్కడ ఫైట్ చేసి అక్కడ తెచ్చుకున్నదనమాట ఈ ఫ్రీడమ్, ఈ రాజ్యాంగం అనమాట. ఒకప్పుడు అక్కడ నేపాల్లో మోనార్కీ ఉండేది అంటున్నాడు అనమాట, అంటే రాచరిక వ్యవస్థ ఉండేది. అలాంటి దాని వ్యతిరేకంగా ఒక 10 years పాటు ఫైట్ చేసి అక్కడ ఫ్రీడమ్ తెచ్చుకొని రాజ్యాంగం రాసుకున్నారు. అలాంటి రాజ్యాంగం వాళ్ళు దాడి చేశారు. ఇది వాడు చెప్పింది. అందులో ఎన్నో ఎఫర్ట్స్ ఉన్నాయన్నమాట, ఎంతో కష్టపడితే మనకి రాలేదంట. అలాంటిదాన్ని ఇక్కడ వీళ్ళు స్పాయిల్ చేసేసారు అని చెప్తున్నాడు. సో and which included marginalized sections beyond Kathmandu Valley's power structures. ఒకప్పుడు అనమాట అక్కడ ఏముండే కదంట, which included marginalized sections అంటున్నాడు బియాండ్ కాఠ్మాండు. ఒకప్పుడు కాఠ్మాండు లోపల ఉన్న వాళ్ళకి మాత్రం పవర్స్ ఉన్నాయి అనమాట. ఈసారి బియాండ్ కాఠ్మాండు ముఖ్యంగా మార్జినలైజ్డ్ అన్నాడు. అంటే మీనింగ్ వచ్చి అక్కడ పూర్ గా చెప్పచ్చు, లేదా సింపుల్ గా మనకు దీన్ని డౌన్ ట్రాడెన్ అంటాము. ఇంకా కావాలంటే అండర్ ప్రివిలేజ్డ్ అని తీసుకోవచ్చు. అండర్ ప్రివిలేజ్డ్ అంటే ఒకప్పుడు నేపాల్ ప్రభుత్వంలో కాఠ్మాండు లోపల ఉన్న వాళ్ళకి మాత్రం పవర్స్ ఉన్నాయి, బయట వాళ్ళకి పేదవాళ్ళకి లేదంట. కానీ ఇక్కడ రాజ్యాంగం వచ్చిన తర్వాత అందరికీ సమాన అవకాశాలు వచ్చాయి. సో ఎంతో అంటే అంత మంచిగా ఉన్న రాజ్యాంగం అన్నమాట. దీన్ని స్పాయిల్ చేస్తారు అంటున్నాడు. సో ఈవెన్ ఇఫ్ దర్ వాస్ హాఫ్ హార్టెడ్ ఆర్ ఇన్ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ స్పిరిట్ అండ్ లెటర్, ఈవెన్ ఇఫ్ దెర్ వాస్ హాఫ్ హార్టెడ్ ఆర్ ఇన్ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్, కానీ వీళ్ళు దాన్ని హాఫ్ హార్టెడ్ గా చేశారు, ఇన్ఎఫెక్టివ్ గా ఇంప్లిమెంట్ చేశారు ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ స్పిరిట్ అండ్ లెటర్. స్పిరిట్ అండ్ లెటర్ అంటే కాన్స్టిట్యూషన్ యొక్క ఎథిక్స్ వాల్యూస్ అని చెప్పొచ్చు.
ద ఇంటరిమ్ గవర్నమెంట్ మాస్ట్ బ్రింగ్ ద క్రిమినల్స్. ఇప్పుడు ఇక్కడ చేయాల్సింది ఏంటంటే, ఈ ప్రభుత్వం వచ్చింది కదా, ఆవిడ ఏం చేయాలి, వాళ్ళు ఏం చేయాలంటే బ్రింగ్ ద క్రిమినల్స్ టు జస్టిస్ యాజ్ ఎనీ ఇన్యాక్షన్ విల్ లీడ్ టు నామినేషన్ ఆఫ్ violence, threatening all institutions that were set up to fulfill the promises of deeper democratization and Nepal's transformation into republic. అక్కడ ఏం చెప్పారంటే, ఎవరైతే ఈ ప్రొటెస్టులు చేశారో, ఈ ప్రొటెస్టులు ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళని అక్కడ మీరు ఏం చేయాలంటే కన్ఫర్మ్ గా చట్టం ముందు తీసుకొచ్చి శిక్షించాలి. ఇలా చేయకపోతే ఇదే అందరూ దీన్ని ఫాలో అవుతారు. అప్పుడు ఏమవుతుంది అనమాట, హింసను అందరూ ఎంచుకుంటారు అనమాట. అందరూ ప్రతి ఒక్కరు సొల్యూషన్ గా చూస్తారు హింసని. ఆటోమేటిక్ ఏమవుతుందంటే మళ్ళీ మొదటికి వస్తుంది అనమాట. నేపాల్లో మొత్తం కూడా క్రైసిస్ వచ్చేస్తుంది. కాబట్టి ఇది హింస నార్మల్ అవ్వకూడదు అంటే, అందరూ దాన్ని కామన్ గా తీసుకోకూడదు అంటే కన్ఫర్మ్ గవర్నమెంట్ అయితే మాత్రం అక్కడ కఠినంగా శిక్షించాలంట ఆ ప్రొటెస్ట్ చేసి నాశనం చేసే వాళ్ళని. పక్కన టు జస్టిస్ యాజ్ ఎనీ ఇన్యాక్షన్ విల్ లీడ్. ఎనీ ఇన్యాక్షన్ అన్నాడు అంటే, ఇన్యాక్షన్ అంటే మీనింగ్ వచ్చి ఏమీ చేయకుండా చూసారనుకోండి, అంటే మీరు క్రిమినల్స్ ని కనుక ఏమీ చేయకపోతే, మీరు వాళ్ళ రియాక్షన్ తీసుకోకపోతే ఏం జరుగుతుంది అంటున్నాడు. విల్ లీడ్ టు నామినేషన్ ఆఫ్ వైలెన్స్. వైలెన్స్ ఏమవుతుంది, నామినేషన్ అయిపోతుందంట. థ్రెటనింగ్ అంటే భయపెడుతుంది. థ్రెటన్ అంటే మెనేస్. థ్రెటన్ వెర్బ్గా చెప్పండి, మన దీనే సింపుల్ గా మెనేస్ అంటాము, లేదంటే టెరిఫై అంటాము. మెనేస్ చేస్తుందంటే భయపెడుతుందంట. ఎవరిని భయపెడుతుంది, థ్రెటనింగ్ చేస్తుంది. మనకు దీన్నే కౌ అంటాం. కౌ అంటే ఆవు. కౌని వెర్బ్గా చెబితే థ్రెటనింగ్. ఇన్స్టిట్యూషన్స్ అంటే సంస్థలు దాట్ వర్ సెటప్, అవన్నీ ఎందుకోసం స్టార్ట్ చేశారు, ఎస్టాబ్లిష్ చేశారు, టు ఫుల్ఫిల్ ద ప్రామిసెస్ ఆఫ్ డీపర్ డెమోక్రటైజేషన్. మనం ఎక్కువ డెమోక్రసీ అంటామా, డెమోక్రసీ. డెమోక్రసీ వెర్బ్ డెమోక్రటైజ్, దాని నాన్ ఫామ్ వచ్చి డెమోక్రటైజేషన్ అన్నాడు. అండ్ నేపాల్స్ ట్రాన్స్ఫర్మేషన్ ఇంటూ రిపబ్లిక్. మనం ఎక్కువ చూస్తుంటాం, మనకి 2 days ఉన్నాయి. ఒకటి August 15th ఇండిపెండెన్స్ డే, ఇంకోటి ఏమో Jan 26, దట్ ఈస్ కాల్డ్ రిపబ్లిక్ డే అంటాం. ఓకేనా, అదనమాట. ఇక్కడ పూర్తి రిపబ్లిక్ గా మారాలంటే ఓకేనా ఇలా చేయాలన్నమాట. అక్కడ కన్ఫర్మ్ గా శిక్షించాలి. ఈవెన్ ఇఫ్ జన్ జీ ప్రొటెస్టర్స్ క్లెయిమ్ దట్ ఇంపోస్టర్స్ క్యారీడ్ అవుట్ ద వైలెన్స్. అందరూ అంతే, ఎవరు అంతే కదా, చేసినోడు ఏమంటాడు అనమాట, నేను కాదని చెప్తాడు. అక్కడ ఇంపోస్టర్స్ అంటున్నాడు. ఇంపోస్టర్స్ అంటే అక్కడ మీనింగ్ వచ్చి ఫ్రాడ్ పర్సన్స్, లేదంటే చీట్ అనమాట, మోసగాళ్ళు. అంటే వేరే వాళ్ళు, మేం కాదు చేసింది, మేమైతే మా చేసాము, మేమైతే పీస్ఫుల్ గా చేసాము, కొంత వేరే శక్తులు అన్నమాట, బయట నుంచి ఎవరో వచ్చారంట. ఇంపోస్టర్స్ క్యారీ అవుట్ అన్నాడు. క్యారీ అవుట్ అంటే ఎగ్జిక్యూట్ చేశారు. ఎక్కువ వస్తుంది ఎగ్జామ్ లో క్యారీ అవుట్. క్యారీ అవుట్ అంటే ఎగ్జిక్యూట్ అని చెప్పొచ్చు. ఇంకా సింపుల్ కావాలంటే ఇంప్లిమెంట్ అనమాట. సో అది చేసింది ఏమి కాదనమాట, ఆ సుప్రీంకోర్టుని కానీ, ఆ డాక్యుమెంట్స్ని కానీ, ఆ పార్లమెంట్ని మేము కాదు నాశనం చేసింది, వేరే వాళ్ళు ఎవరో వచ్చారు, వాళ్ళ ప్రొటెస్ట్లోకి చొరబడ్డారు, వాళ్ళు చేసిన పని అని చెప్పి వాళ్ళని అక్కడ వాళ్ళు డిఫెండ్ చేసుకుంటున్నారు. ద వైలెన్స్ దేర్ కంటిన్యూడ్ రిలయన్స్ ఆన్ ఆన్లైన్ ఫారం. ముఖ్యంగా ఏంటంటే ఈ జంజి అంతా కూడా ఆన్లైన్ ఫారమ్స్ ఎక్కువ డిపెండ్ అవుతున్నాయి. ఆన్లైన్ ఫారమ్స్ అన్నాడు. అక్కడ ఆన్లైన్ ఫారం అంటే ఒక మీటింగ్ అని చెప్పొచ్చు, ఒక కాన్ఫరెన్స్ అన్నమాట. యూత్ అంతా కూడా అంతే కదా, ఎక్కువగా రియాలిటీలో బతకట్లేదు, అంతా కూడా ఆన్లైన్లో ఉంటున్నారు. కాబట్టి యూత్ గురించి చెప్తున్నాడు అక్కడ. సచ్ యాజ్ డిస్కార్డ్. నేపాల్లో ఒకటి ఉందంట, దాని పేరు, ప్లాట్ఫామ్ పేరు డిస్కార్డ్ అంట. బేసిక్ అయితే డిస్కార్డ్ అంటే మీనింగ్ వచ్చి డిసగ్రిమెంట్ అనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ప్లాట్ఫామ్ లోకి వెళ్ళి అక్కడ ఏం చేస్తారంటే వీళ్ళు అక్కడ డిస్కషన్స్ పెట్టి డిసిషన్స్ అక్కడ తీసేసుకుంటున్నారు. సో అండ్ సచ్ ఆ డిస్కార్డ్ ఫర్ డిసిషన్ మేకింగ్ రివీల్స్ ఇమ్మెచ్యూరిటీ అన్నాడు. ఆ క్వశ్చన్ చూడండి, రివీల్స్ అంటే ఓపెన్ అనమాట. మనం దీన్ని బట్టి చెప్పొచ్చు అనమాట, అక్కడ జన్జీ పీపుల్ కి అంతగా అవగాహన లేదనమాట. రివీల్ అంటే మీనింగ్ వచ్చి డిస్క్లోజ్ చేస్తున్నారు, లేదంటే ఓపెన్ చేస్తున్నారు, లేదంటే అనవేల్ చేస్తున్నారు. అనవేల్ అన్నా, డిస్క్లోజ్ అన్నా, ఓపెన్ అని చెప్పిన ఇవన్నీ కూడా ఒకే మీనింగ్ అని చెప్పొచ్చు. సో మనం వీటినే చెప్తున్నారు అనమాట. ఏం చెప్తున్నాడంటే అక్కడ వర్డ్ రాశాడు అక్కడ లాక్కున ఇమ్మెచ్యూరిటీ అన్నాడు. అంటే వాళ్ళ అవగాహన లేదు అని మనం చెప్పొచ్చు అనమాట. ఇలాంటి పనుల వల్ల సింపుల్ చెప్పాలంటే అన్రైప్నెస్ అంటాడు. ముఖ్యంగా ఇమ్మెచ్యూర్ కి పదం రాసుకోండి. ఇమ్మెచ్యూర్ ఈజ్ ఈక్వల్ టు క్యాలో అంటారు. అండ్ యాన్ అన్రిప్రజెంటేటివ్ నేచర్ అంటే వాళ్ళకి ఎవరు కూడా ఒక లీడర్ ఉంటారు అనమాట. వాళ్ళు ముందుకు వచ్చి మాట్లాడతారు అనమాట. వాళ్ళు ఒక స్టాండ్ తీసుకురు, అంతా కూడా జస్ట్ ఏదో
ఆన్లైన్లో మీటింగ్లు పెడతారు తప్ప బయటకు వచ్చి ఎవరు కూడా రిప్రజెంట్ చేయరంట. ద రిలయన్స్ ఆన్ ఆన్లైన్ ఫార్మ్, రిలయన్స్ అంటే ఇండిపెండెంట్, అక్కడ డిపెండెన్స్ అనమాట, ఆధారపడిపోవడం. ద రిలయన్స్ ఆన్ ఆన్లైన్ ఫార్మ్స్ అంటున్నాడు విచ్ ఫీచర్ ఎనానిమీ, సో ఎనానిమిటీ అంటున్నాడు. ఎనానిమిటీ, ఎనానిమిటీ అంటే మీనింగ్ వచ్చి నేమ్లెస్నెస్ అని చెప్పొచ్చు. నేమ్లెస్నెస్, అక్కడ ఒక పేరు ఉండదన్నమాట, ఊరు ఉండదన్నమాట, ఎవరో వస్తాడు అనమాట, ఏదో మాట్లాడతాడంట. ఎనానిమిటీ, ఫ్రివిలిటీ అండ్ ఇంపర్సనేషన్. ఫ్రివిలిటీ అన్నాడు, FRIVOLITY, ఫ్రివిలిటీ అంటే మీనింగ్ వచ్చి ఫూలిష్నెస్ అని చెప్పొచ్చు. ఇంకా ఓడి రాశాడు ఇంపర్సనేషన్ అన్నాడు. ఇంపర్సనేషన్ అనే పద రాసి అక్కడ నౌన్ గా చెప్పండి, అంటే మీనింగ్ వచ్చి ఫేక్ గా మనం చెప్పొచ్చు, డూప్ అనమాట. అంటే వేరే వాళ్ళు వచ్చి వేరే వాళ్ళ పేర్లు పెట్టి మనం ఎక్కువ చూస్తాం, సోషల్ అంతే కదా, వేరే వాళ్ళ ఫొటోస్ పెడతారనమాట, ఫేక్ చేసేస్తారు. సో ఇంపర్సనేషన్ అంటున్నాడు. అండ్ ద ఫ్యాక్ట్ దట్ దెర్ ఈస్ నో గ్యారంటీ దట్ దీస్ వ్యూస్ ఆర్ represented of the many marginalized groups suggests that giving to the demand from these uncountable groups uncritically could be hazardous అన్నాడు. సో దీంట్లో అంతా కూడా మార్జినలైజ్డ్ పీపుల్ ఇద్దరు లేరంటున్నాడు, అంటే పేదవారు ఎప్పుడు కూడా ఇలాంటివి చేయరు. సో వాళ్ళకి అంత ఇక్కడ వీళ్ళు కూడా దీంట్లో భాగస్వాములు కాదన్నమాట. ఇదంతా ఎవరంటే కొంతమంది మాత్రం తప్ప, ముఖ్యంగా ఇక చెప్పాడు అక్కడ మార్జినలైజ్డ్ అన్నాడు, అంటే పూర్ పీపుల్ అనే వాళ్ళు దీంట్లో ఉండరు, అంటే ఎక్కువగా ఇక్కడ ఉన్నదంతా కూడా యూత్ అనమాట, వాళ్ళు తప్ప, సో వాళ్ళందరూ కూడా కాదన్నాడు. అండ్ ద ఫ్యాక్ట్ దట్ దెర్ ఈస్ నో గ్యారంటీ, నమ్మకం లేదు, దాట్ దీస్ వ్యూస్ ఆర్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద మెనీ మార్జినలైజ్డ్ గ్రూప్స్, అంటే లేని వాళ్ళు పేదలు కూడా దీన్ని సపోర్ట్ చేస్తారంటే డౌటే, వాళ్ళు చేయకపోవచ్చు అని చెప్తున్నాడు. సజెస్ట్ దట్ గివింగ్ ఇన్ ద డిమాండ్ ఫ్రమ్ దీస్ అన్కౌంటబుల్ గ్రూప్స్ అన్క్రిటికల్లీ కుడ్ బి హజర్డస్ అన్నాడు. ఆన్సర్ అన్క్రిటికల్లీ అంటే జనరల్లీ కుడ్ బి హజర్డస్. హజర్డస్ అంటే మీనింగ్ అనమాట డేంజరస్, ఇలాంటివన్నీ కూడా ప్రమాదము, ఇది మనకి మంచిది కాదు అన్నాడు. డేంజరస్ సింపుల్ గా సినిస్టర్ అంటాము, ఇదంతా కూడా మాత్రం డేంజరస్ ఇష్యూనే అని చెప్తున్నాడు. ద ఫెయిల్యూర్స్ ఆఫ్ మెయిన్ స్ట్రీమ్ లీడర్స్, ద KP శర్మ, ఓలీ షేర్ బహదూర్ అన్నాడు. మెయిన్ స్ట్రీమ్ అంటే మెయిన్ స్ట్రీమ్ అన్నాడు, అక్కడ మనం ఎక్కువ చూస్తాం ఓడేది మెయిన్ స్ట్రీమ్ మీడియా అంటాం. అక్కడ యాక్చువల్లీ చెప్పాడు ట్రెడిషనల్ అని చెప్పొచ్చు, సాంప్రదాయమైన, సింపుల్ జనరల్ అన్నమాట. సో ద KP శర్మ, ఓలీ షేర్ బహదూర్ అంటున్నాడు. తర్వాత జూబా పుష్ప కమల్, దాహల్ తోరికా and their quarteries cannot justify discrediting democracy or their polity itself, as some protesters have made it out to be, echoing the anti-social and destructive pro-monarchic elements అంటున్నాడు. దీంట్లో కొందరంట పక్కన దేవ పుష్ప కమల్, దాహాల్ తోరికా and their quartery అన్నాడు. ఇంగ్లీష్ లో క్వార్టరీ, అక్కడ క్వార్టరీస్ అన్నాడు కదా, నౌన్ గా చెప్పాడు. క్వార్టరీస్ అన్నాడు అంటే గ్రూప్స్ అంట, దీంట్లో కొన్ని గ్రూప్స్ ఉన్నాయంట, వాళ్ళొక్క దీంట్లో భాగస్వామ్యం అనమాట, కావాలని కంపెనీ చేయించారంట. కెనాట్ జస్టిఫై డిస్క్రెడిటింగ్ డెమోక్రసీ, మనం దీన్ని జస్టిఫై చేయలేకపోతున్నాం డెమోక్రసీని, ఆర్ ద పాలిటీ ఇట్ సెల్ఫ్, యాజ్ సమ్ ప్రొటెస్టర్స్ హావ్ మేడ్ ఇట్ అవుట్ టు బి ఎకోయింగ్ యాంటీ సోషల్ అండ్ డిస్ట్రక్టివ్. యాంటీ సోషల్ మనం చెప్తే ఎక్కువగా అసాంఘికమైన అంటాం. అలాగే ప్రో మోనార్కిక్ ఎలిమెంట్స్ అంటే కొంతమంది మళ్ళీ ఎప్పుడో ఓల్డ్ రావాలని చెప్పి కొంతమంది ట్రై చేస్తున్నారు. మోనార్కీ అంటే రాచరికం అనమాట. సో ఎలిమెంట్స్, వన్ అవుట్కమ్ ఈస్ దట్ ద ఎంట్రెంచ్డ్ లీడర్షిప్ ఆఫ్ మెయిన్ స్ట్రీమ్ పార్టీస్ వుడ్ బి కంపెల్. ఎంట్రెంచ్డ్ అంటే బాగా పాతుకుపోయిన, లీడర్షిప్ అంటే ఎప్పటి నుంచో ఉంటారు అనమాట, వాళ్ళందరూ బాగా సీనియర్స్ అనమాట, ఇప్పుడు వాళ్ళ మీద ఫోర్స్ వస్తుంది అనమాట, సీనియర్స్ అందరూ పక్కకి వెళ్ళిపోవాలి, కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలని చెప్పి పొలిటికల్ పార్టీస్ లో మార్పు వస్తుంది అంటున్నాడు. One outcome is that the entrenched leadership of mainstream parties would be compelled. Compelled అంటే ఫోర్స్ చేయబడుతున్నారు by party members to give way to fresh blood. Fresh blood అంటే కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అంటున్నాడు. Meanwhile అంటే ఇంతలో the interim government must protect Nepal's institution and constitutional achievements while building the stage for free and fair elections. కాబట్టి ఒక పక్కనే గవర్నమెంట్ వచ్చింది, కొత్త గవర్నమెంట్ రాజ్యాంగాన్ని, రాజ్యాంగ సంస్థలు కాపాడుకోవాలి, అలాగే ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి. దిస్ ఈస్ ద సూరెస్ట్ పాత్ టు సేఫ్ గార్డింగ్ అన్నాడు. ఇది కరెక్ట్ పాత్ అంట, సేఫ్ గార్డింగ్ అని రక్షించుకోవడానికి. ద ప్రామిస్ ఆఫ్ అంటే మాట ఇచ్చారు కదా, ఆఫ్ ఏ డెమోక్రటిక్, ప్లూరల్ అండ్ రిపబ్లికన్ నయా నేపాల్. నయా నేపాల్ మళ్ళీ రావాలంటే ఈ విధంగా అనమాట. ప్రజెంట్ అయితే ఇవి చేయాల్సిన ఏంటంటే రాజ్యాంగాన్ని, రాజ్యాంగబద్ధ సంస్థలు కాపాడుకోవాలి, అదేవిధంగా ఎలక్షన్స్ కూడా కండక్ట్ చేయాలన్నమాట. ఇలా చేయడం వల్ల
దిస్ ఈజ్ ద షూరెస్ట్ పాత్ టు సేఫ్ గార్డింగ్. సేఫ్ గార్డ్ అంటే అక్కడ రక్షించుకోవడం. ఏంటి అక్కడ? ద ప్రామిస్ ఆఫ్ డెమోక్రటిక్ ప్లూరల్ అండ్ రిపబ్లికన్ నయా నేపాల్. ఇదనమాట. కొంతమంది దీంట్లో బయట వాళ్ళు, కొంతమంది పొలిటికల్ పార్టీస్, కొంతమంది అక్కడ మోనార్క్స్ లైక్ రాచరిక అందరూ ఇందులో ఇన్వాల్వ్ అనమాట. ఇదంతా కూడా నష్టం జరుగుతుంది. కాబట్టి కొత్తగా వచ్చిన మన వాడు చెప్పాను సుశీల గారు ఏంటన్నమాట, దీన్ని మనకి సార్ట్ అవుట్ చేయాలంటున్నాడు. ఫస్ట్ క్వశ్చన్, హూ ఈజ్ కరెంట్లీ లీడింగ్ ద ఇంటరిమ్ గవర్నమెంట్ అన్నాడు. సుశీల గారికి బెస్ట్ ఆప్షన్ డి. సెకండ్ క్వశ్చన్, విచ్ ఆర్టికల్ ఆఫ్ నేపాల్స్ 15 కాన్స్టిట్యూషన్ వాస్ వైలేటెడ్ బై అన్నాడు. ఆర్టికల్ 76 అన్నాడు. బెస్ట్ ఆప్షన్ సి. వాట్ స్పెసిఫిక్ యాక్షన్ బై ప్రొటెస్టర్స్ ఆర్ డిస్క్రైబ్డ్ యాజ్ ఎగ్రీజియస్. అక్కడ బిల్డింగ్స్ ని, సుప్రీం కోర్టుని అన్ని నాశనం చేశారు. బెస్ట్ ఆప్షన్ బి. బర్నింగ్ పార్లమెంట్ అండ్ సుప్రీం కోర్ట్. బెస్ట్ ఆప్షన్ బి. ఫోర్త్ క్వశ్చన్, వాట్ డస్ ద పాలసీ సజెస్ట్ కుడ్ బి ఏ మేజర్ కాన్సిక్వెన్స్ ఆఫ్ ప్రొటెస్టర్స్ బిసైడ్ ద గవర్నెన్స్ ఇష్యూస్. ఇంకా ఏంటన్నాడు? మిలిటరీ కూప్ అన్నాడా? అక్కడ కూప్ అని మీనింగ్ వచ్చే రెబలియన్ కాదు. ద రైజ్ ఆఫ్ న్యూ మొనార్కీ కాదు. సివియర్ ఎకనామిక్ లాసెస్ డ్యూ టు డిస్ట్రక్షన్ ఆఫ్ ప్రాపర్టీ అండ్ డాక్యుమెంట్స్. బెస్ట్ ఆప్షన్ సి. వై డస్ ద పాసేజ్ డిస్క్రైబ్ జెట్ ప్రొటెస్టర్స్ డిసిషన్ మేకింగ్ యాజ్ ఇమ్మెచ్యూర్. తెలిసిందే. బికాస్ దే రిఫ్యూజ్ టు పార్టిసిపేట్ కాదు. బికాస్ దే రిలైడ్ ఆన్ అనానిమస్ ఆన్లైన్ ఫోరమ్స్. ముక్కు మొహం తెలియని చోట వాళ్ళు అక్కడ మీటింగ్స్ పెడతారు. బెస్ట్ ఆప్షన్ బి. ఎగ్రీజియస్ అంటే మీనింగ్ అడిగాడు 6th క్వశ్చన్లో. అవుట్ స్టాండింగ్ బ్యాడ్. అవుట్ స్టాండింగ్ అంటే ఎక్కువ అని. స్లైట్లీ అఫెన్సివ్ కాదు, కంప్లీట్లీ. బెస్ట్ ఆప్షన్ ఏ చెప్పండి, ఏ సరిపోదు. ఎంట్రెంచ్ అంటే బాగా రూట్ డీప్గా వెళ్ళిపోయినా, డీప్లీ రూటెడ్. 1 అనేది క్వశ్చన్కి ఈక్వల్ అవుతుంది. ఎస్టాబ్లిష్డ్ కూడా క్వశ్చన్ ఈక్వల్ అవుతుంది. పర్మనెంట్ కూడా యాక్చువల్గా ఏబిడిఈ ఆ 4 కూడా క్వశ్చన్కి ఈక్వల్ అవుతాయి. ఆపోజిట్ కాబట్టి టెంపరీ అని పైన ఉన్నా అంటే ఎక్కువ కాలం లేదని. బెస్ట్ ఆప్షన్ సి. సి ఈజ్ ద రైట్ ఆన్సర్. Which of the following statement is best explains why the dissolution of Nepal's parliament was considered unconstitutional? ఎందుకు రాజ్యాంగబద్ధంగా లేదంటాడు. It occurred during national emergency declared president కాదు. It happened without any attempt to appoint new prime ministers as required under article. అంతే కదా, డైరెక్ట్ గా చెప్పారనమాట, అక్కడ ట్రై కూడా చేయలేదు. 9th question, what major risk does the passage highlight about giving it to the demands of gen protest అన్నాడు. It could strengthen Nepal's కాదు. It may legitimize uncountable groups and that are immature and unrepresentative. సరిపోతుంది. Last question. Which of the following is true according to the past? The Gen Z protesters used online platform. Right answer. The protesters targeted important democratic issues such as Parliament and the Supreme Court. Right answer. The president and Nepal dissolved both lower house. Both కాదు, ఒకటే. ఓకేనా, నేషనల్ అసెంబ్లీలో ఉంచేసారు కదా, తీయలేదు. కాబట్టి 1 + 2 best option 1. 1 is the right answer. Okay, thank you.